జై వీరభద్రకాళి మీద నమో నమః. ఇప్పుడు రాజ్ బోడా ఆయన ఎవరు అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కువ కాంగ్రెస్ పక్క ఒత్తాస పలుకుతూ కాంగ్రెస్ గొప్పతనం చెప్తూ కాంగ్రెస్నే ఇంకా పొగడతల వర్షం కురిపిస్తూ దేశానికి సేవ చేసింది కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాడు. అట్లే పనిలో పనిగా బాబునోళ్ళని తిట్టేది ఏమి సనాతన ధర్మం అంటే ఏమి, రాముడు ఏమి దేవుడైతే ఎందుకు కాపాడరే, దేవుడు కాదరా, ఆయన మనిషిలా పుట్టినాడు, మనిషి నవమాసాలు మోసి కౌశలదేవి సంతానంగా పుట్టి ధర్మం నేర్పినారా మానవ జాతికి. తండ్రి మాట జవ దాటుకుని ఉండడము, తర్వాత రాజ్యం పాలిస్తే ధర్మంగా ఎట్లా పాలించినాడు, సీతని చేతకాక వదలలేదు ప్రజల కోసం ధర్మం కోసం. ఎందుకంటే ఒక రాజు ఎట్లా ధర్మం పాటియాలో అన్ని చూపించినాడు. ధర్మంగా బతికినా, ధర్మంగా అగ్ని పరీక్ష చేసిన జనాలు లోకులు కాకులు అది ఉండకూడదని ఆమెని ఇష్టము లేకున్నా ప్రజల కోసం ధర్మం కోసం వనవాసానికి పంపించి భార్యాభర్తలు వియోగం చెందినారు ఇద్దరు. ఆయన భర్త వియోగం ఆయన భర్తది ఎంత బాధపడింది, భార్య లేక ఆయన ఎంత బాధపడినాడో అది ఆ దేవుడికి ఎరక. మీరేం మనుషులు ఇప్పుడు పుట్టి మీరు ఎక్కడో తీర్థరాయకంలో రామాయణం గురించి చెప్తారు. మీరు బతికే 40-50 ఏళ్ళు లేదు కానీ చిటికి మాట వెళ్తే విడాకులు, భార్య ఇల్లీగల్ సంబంధం చేసేవాళ్ళు మీరు మాకు నీతులు చెప్తారు. సనాతన ధర్మం అంటే ఒకరు నేర్పించేది, ఒకరితో నేర్చుకునేది కాదు. వాళ్ళ ధర్మంగా బతికి పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర గురించి మాట్లాడతారు, శ్రీకృష్ణుని గురించి మాట్లాడతారు. రాజకీయాలు ఆయన ఎట్లా నేర్పినాడు, దుష్ట శిక్షణ చేసింది శ్రీకృష్ణుడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అరకొర జ్ఞానంతో యాదో గ్రంథాలన్నీ ఈ బ్రిటిష్ వాళ్ళు 1000 ఏళ్ళు పాలించిన వాళ్ళంతా దాన్ని గందరగోళం చేసి అది చెప్తారు. నలంద గ్రంథాలయాలను ఎట్లా కాల్చినారు, తక్షశిల గ్రంథాలని కొన్ని నెలలు కాలినవారు. అవి మన ధర్మాలంతా వేదాలను కాల్చి పడేసినారు. అయినా మన రక్తంలోనే ఉంది వేదం. అందుకే ఈరోజు వెలుగుతుంది భారతదేశం. భారతదేశం విశ్వగురువురా, విశ్వభారత్, అఖండ భారత్. మన నుంచి ఎత్తుకుపోయి దొంగలించి కనుక్కుంటున్నారు వస్తువులు. ఎప్పుడో కనుక్కున్నాం మన ఋషులు, ఎప్పుడో మేధావులు, శాస్త్రవేత్తలు, అఖండులు రా వాళ్ళు. వాళ్ళ నుంచి నేర్చుకుని నువ్వేమరా మాకు నీతులు చెప్పేది, నీకు ఉందిరా నాయన. వీరభద్రుడు చూసుకుంటాడు ఎవరెవరు మాట్లాడుతున్నారో. వాడు పంచప్రభాకరు వీళ్ళందరూ మాట్లాడితే నీతికి మాట్లాడండి. నీతుల గురించి, కులాల గురించి, బూతులు ఏమిరా మరసంగా చెప్పండి, నీతితో చెప్పండి, ధర్మంతో చెప్పండి, ఏదంటే తెలుసుకుంటారు. బూతుల పురాణం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా అంటే మీ క్వశ్చన్లు ఆన్సర్లు జనాలకు అర్థమయ్యేదని చెప్పండి. ఏదో చెప్పుకుంటూ పోతే ఎట్లా, ధర్మం మాట శివుడు ఉంటాడు. శివుడిని నడిపించేది ఇది భారతదేశం రాష్ట్రాలని. శివుడి చేతిలో మనం ఆధీనం. శివుడు అనుకుంటే జరుగుతుంది. చెడుని ఒకసారి అవకాశం ఇచ్చి చేస్తాడు. వాడు చేసే నాశనం చూసి మళ్ళీ మంచితో వెలిగించి నాశనం చేస్తాడు. ధర్మము అధర్మం ఎప్పటికుంటుందిరా, కృతికం తేతరం దాపరం కలిగం వరకు. మంచి చెడు ఎప్పుడు ఉంటుంది, దుష్టశక్తులు ఉంటారు, దైవశక్తులు ఉంటాయి. దైవముకి దుష్టశక్తికి ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. దాన్ని పట్టుకునే ఎవరో మనం తెలుసుకోవడం మన జ్ఞానానికి పెట్టినాడు. ధర్మాత్మలకు ఓటేసి గెలిపించాడు అంటే అధర్మలకు గెలిపించి నాశనం చేసుకుంటారు. మళ్ళీ ఆయన వచ్చి గెలిపించి మళ్ళీ దుష్ట శిక్షణతో నడిపిస్తాడు ఆ వీరభద్రుడు. జయభద్ర.